నెక్స్ట్ ఘ, ఘాకు దీర్ఘం ఇస్తే ఘా, ఘాకు గుడిస్తే ఘీ, ఘాకు గుడి దీర్ఘం ఇస్తే ఘీ, ఘాకు కొమ్మిస్తే ఘూ, ఘాకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఘూ, ఘాకు రూత్వం ఇస్తే ఘ్రూ, ఘాకు రూత్వనా దీర్ఘం ఇస్తే ఘ్రూ, ఘాకు ఏత్వం ఇస్తే ఘే, ఘాకు ఏత్వనా దీర్ఘం ఇస్తే ఘే, ఘాకు ఐత్వం ఇస్తే ఘై, ఘాకు ఓత్వం ఇస్తే ఘో, ఘాకు ఓత్వనా దీర్ఘం ఇస్తే ఘో, ఘాకు ఔత్వం ఇస్తే ఘౌ, ఘా పక్కన సున్నా పెడితే ఘం, ఘాకు విసర్గా ఇస్తే గహ. ఇందులో మనకి గోకి ఈ విధంగా రాదు. గో అన్నది ఇట్లా రాయాలి, ఘో ఘౌ. ఇట్లా రాయడం తప్పు, ఇట్లా పైనుంచి ఇవ్వడము ఇట్లా. గుణితాలల్లో జ్ఞాకి జ్ఞాకి ఉండదు, ఈ రెండిటికి గుణితాలు ఉండవు. సో నెక్స్ట్ మనకి ఛ, ఛకి తల కట్టిస్తే ఛ, ఛకు దీర్ఘం ఇస్తే ఛా, ఛకి గుడిస్తే ఛీ, ఛకు గుడి దీర్ఘం ఇస్తే ఛీ, ఛకు కొమ్మిస్తే ఛూ, ఛకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఛూ, ఛకు రూత్వం ఇస్తే ఛ్రూ, ఛకు రూత్వనా దీర్ఘం ఇస్తే ఛ్రూ, ఛకు ఏత్వం ఇస్తే ఛే, ఛకు ఏత్వనా దీర్ఘం ఇస్తే ఛే, ఛకు ఐత్వం ఇస్తే ఛై, ఛకు ఓత్వం ఇస్తే ఛో, ఛకు ఓత్వనా దీర్ఘం ఇస్తే ఛో, ఛకు ఔత్వం ఇస్తే ఛౌ, ఛ పక్కన సున్నా పెడితే చం, ఛకు విసర్గా ఇస్తే ఛహ. ఇదే విధంగా సెకండ్ ఛ, ఛ, ఛకు తల కట్టిస్తే ఛ, ఛకు దీర్ఘం ఇస్తే ఛ, ఛకు గుడిస్తే ఛీ, ఛకు గుడి దీర్ఘం ఇస్తే ఛీ, ఛకు కొమ్మిస్తే ఛూ, ఛకు కొమ్ము దీర్ఘం ఇస్తే ఛూ, ఛకు రూత్వం ఇస్తే ఛ్రూ, ఛకు రూత్వనా దీర్ఘం ఇస్తే ఛ్రూ, ఛకు ఏత్వం ఇస్తే ఛే, ఛకు ఏత్వనా దీర్ఘం ఇస్తే ఛే, ఛకు ఐత్వం ఇస్తే ఛై, ఛకు ఓత్వం ఇస్తే ఛో, ఛకు ఓత్వనా దీర్ఘం ఇస్తే ఛో, ఛకు ఔత్వం ఇస్తే ఛౌ. ఛ పక్కన సున్నా పెడితే చం, ఛకు విసర్గా ఇస్తే ఛహ. క ఖ గ ఘ ఛ ఛ. నెక్స్ట్ మనకి ఝ, జ ఝ. సో ఝ ఝ, ఝకు దీర్ఘం ఇస్తే ఝా, ఝాకి గుడిస్తే ఝీ, ఝాకి గుడి దీర్ఘం ఇస్తే ఝీ, ఝా కొమ్మిస్తే ఝూ, ఝా కొమ్ము దీర్ఘం ఇస్తే ఝూ, ఝాకు రూత్వం ఇస్తే ఝృ, ఝాకు రూత్వనా దీర్ఘం ఇస్తే ఝృ, ఝాకు ఏత్వం ఇస్తే జే, ఝాకు ఏత్వనా దీర్ఘం ఇస్తే జే, ఝాకు ఐత్వం ఇస్తే ఝై, ఝాకు ఓత్వం ఇస్తే ఝో, ఝాకు ఓత్వనా దీర్ఘం ఇస్తే ఝో, ఝాకు ఔత్వం ఇస్తే ఝౌ. ఝా పక్కన సున్నా పెడితే జం, ఝాకు విసర్గా ఇస్తే జహ.